కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకి జోగులాంబ గద్వాల్ జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐజు మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుతం జాతర జరుగుతుంది. గ్రామంలో జాతర సందడి నెలకొన్న వేళ మిషన్ భగీరథ నీటి సరఫరా జరగట్లేదు. నీటి ఎద్దడితో బంధువులను కూడా పిలుచుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు చెప్తున్నారు. నీటి సమస్య ఉండడంతో బంధువులను జాతరకు రావద్దని చెప్పామని ఊరి ప్రజలు అంటున్నారు. గతంలో గ్రామంలో రోజు 1,20,000 లీటర్ల నీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం కేవలం 40,000 లీటర్లు మాత్రమే సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఊరు పక్కనే తుంగభద్ర నది ఉన్న తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదని చెప్తున్నారు. గ్రామంలో బోర్లు వేసినా కూడా ఫలితం లేదని అంటున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జాతర ఉండడంతో 4 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నామని మండల ఎంపీడీఓ తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు.